నెల్లూరు నగరంలో ఎంజీబీ ఫెలిసిటీ మాల్లో శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన వేసవి చెస్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. 16 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ క్యాంప్ నిర్వహించారు. పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతిరోజు మొదటి 3 స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు అందించారు. శిక్షణతో పాటు పోటీల్లో పాల్గొనడంతో చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించింది. ఈ సందర్భంగా ఎంజీబీ ఫెలిసిటీ మాల్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఎంజీబీ మాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. రాష్ట్ర చెస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి వై సుమన్, శిక్షకులు మధు, వెంకటరమణ తదితరులు మాల్ తరపున సన్మానం ఘనంగా నిర్వహించారు. సో మన ఎంజీబీ మాల్ అంటే మనకు ఏదో ఒక యాక్టివిటీ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుందండి. రీసెంట్గా లాస్ట్ 10 డేస్కి మీరు చూసారంటే సమ్మర్ ఫ్రీ చెస్ క్యాంప్ రన్ చేసాము. ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు విన్నర్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. సో అఫ్కోర్స్ వాళ్ళు విన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే సో స్టేట్ లెవెల్ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఇంటర్నేషనల్లో ఎవరైతే విన్ అయ్యి ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి కోచింగ్ అవన్నీ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా కూడా రన్ చేస్తూనే ఉంటాం. సో రీసెంట్గా కనుక చూసారు అంటే మన ఎంజీబీ మాల్లో కిడ్స్ ఫెస్ట్ చేసాము. సో అంతకుముందు వచ్చేసి టెక్నాలజీకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి యాక్టివిటీస్ కంటిన్యూగా రన్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యాక్టివిటీ ఇంతగా సక్సెస్ఫుల్గా చేసినందుకు పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో అంతేకాకుండా మన సుమన్ గారికి ఈ చెస్ అకాడమీ సో మేజర్ సక్సెస్ఫుల్గా చేసిన దానికి ఈ ఈవెంట్ని సో సుమన్ గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఇంతే కాకుండా నెక్స్ట్ మంత్ జూలై 28న సో ఒక పెద్ద ఈవెంట్, ఒక ఎంజీబీ మాల్లోనే ఒక పెద్ద ఈవెంట్ లాగా కొంచెం నీట్గా ప్లాన్ చేసి ఒక చెస్ స్పోర్ట్స్ లాంటిది ఒకటి చెస్ కాంపిటీషన్ నీట్గా రన్ చేస్తూ ఉన్నాము. సో అఫ్కోర్స్ ఈవెన్ ప్రైజ్ మనీ కూడా సో వర్త్ 1 lakh ఉండే విధంగా చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడాను ఆ రోజు కూడా నీట్గా పార్టిసిపేట్ చేసి సో మన ఎంజీబీ మాల్ని కొంచెం ఇంకా అక్కడ ముందుకు వెళ్ళే విధంగా కొంచెం నీట్గా ప్లాన్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల సమయం వృధా చేయకుండా ఉండే ఉద్దేశంతోనే ఇండియాలో ఊరు పెట్టిన విధంగా ఫ్రీగా చెస్ క్యాంప్ నిర్వహించాము. అందులో భాగంగా ఎంజీబీ ఫెసిలిటీ మాల్ వాళ్ళు సౌజన్యంతో గత 10 రోజుల నుంచి మాల్లో నిర్విఘ్నంగా కోచింగ్ మరియు టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు స్టేట్లో అదేవిధంగా బెంగళూరు, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు ఒక ప్రముఖ చెస్ పిలిపించి ఆ నిపుణుల చేత వాళ్ళ చెస్సులో మెలకువలు నేర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం పూట కూడా పిల్లలకి క్రీడా పోటీ నిర్వహించి ప్రతిరోజు 3 విజేతలకి బహుమతులు ఇవ్వడం జరిగింది. తద్వారా జిల్లాలో ఈ 10 రోజుల్లో 30 మంది విజేతలు చెస్ విద్యలో ఉద్భవించారు. వీళ్ళు భవిష్యత్తులో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో కూడా రాణించాలనే ఉద్దేశంతోనే, క్రీడలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ మరియు ఎంజీబీ మాల్ సపోర్ట్తో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కి దాదాపుగా ఈ 10 డేస్కి సుమారుగా ఒక 700 మంది దాకా క్రీడాకారులు వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. సో ప్రతిరోజు క్యాంపు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో వచ్చే నెల జూలై 20వ తేదీన ఇంటర్నేషనల్ చెస్ డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ మరియు ఎంజీబీ ఫెసిలిటీ మాల్తో కలిసి ₹1,00,000 ప్రైజ్ మనీతో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ పోటీలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము.